మేము 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం. ఓ 10 ఏళ్ళు విద్యార్థి సమస్యల మీద కొట్లాడినటువంటి విద్యార్థి నాయకులుగా ఉన్నాం. ఎంత ఎక్కువ తిరిగితే అంత ఎక్కువ జ్ఞానం కలుగుతది. గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఉందో ప్రజలే నాయకులకు ఆ సమస్యలు వివరించడం ద్వారా, ప్రజలే అధికారులకు ఆ సమస్యలు వివరించడం ద్వారా వాళ్ళకు సంపూర్ణమైన అవగాహన వచ్చేటువంటి ఆస్కారం ఉంది. సమాచారం తెలవడం వేరు, అవగాహన రావడం వేరు, వాటి పరిష్కారం కోసం పనిచేయడం వేరు. పనిచేసే వాళ్ళు కింద అధికారులు అయితే పాలసీలు చేసేటువంటి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఉంటాయి. నాకు తెలిసి వారి పుస్తకాల్లో ఏమేమి ప్రస్తావించిందో చదివిన తర్వాత చెప్పగలం. కానీ డెఫినెట్గా 79 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతావనిలో ఇప్పటికి కూడా అనేక రకాల సమస్యలతో సతమతమయ్యేటువంటి ప్రజలు, ఈ సమస్యలు పరిష్కారం కావాలని బిడ్డ అని చెప్పేటువంటి అవన్నీ పెద్ద సంఖ్యలో వచ్చి ఉంటాయి. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటాం, యథా రాజా తదా ప్రజ. పైన ఉండే పాలకులు ఎట్లా ఉంటారో దాన్ని బట్టే ప్రజలు నడుచుకునేటువంటి పద్ధతి ఉంటుంది. ఒకప్పుడు పద్ధతుల గురించి నేను మాట్లాడుతున్నాను, కానీ ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న రిఫార్మ్ ఎంత మార్పుకు దారితీస్తుందో ఒక నా జీవితంలో చూసి ఒక సంఘటన చెప్తా. దేశంలో మీకు తెలుసు, ట్యాక్స్ కట్టద్దనేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాపు పొంగనే నీది జీరోనా, నీది బిల్లు మీదనా అంటారు. అనగానే నాకు బిల్లు ఎందుకయా, నాకు తీసుకొని ఓ వస్తువు ఇవ్వమని. దేశం బాగుపడాలంటే ప్రజలు కట్టే పన్నుల డబ్బు కనుక సరిగ్గా రాకపోతే అమలు కాదు. కాబట్టి దేశవ్యాప్తంగా ఒక పన్ను విధానం తీసుకురావాలని చెప్పి జిఎస్టి ట్యాక్స్ పద్ధతి వచ్చింది. 2009లోనే డిసిషన్ తీసుకున్నారు. మోడీ గారు వచ్చిన తర్వాత దీన్ని తూచా తప్పకుండా అమలు జరగవలసిందే, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాదు. మన పక్కకున్న చైనా ఎట్లా ఉన్నది, ప్రపంచం అంతా ఎటు ముందుకు పోతుంది. ఇప్పటికీ పెన్షన్లు ఇచ్చి, రేషన్ కార్డులు ఇచ్చి, ఆరోగ్యశ్రీకి ఇచ్చి, ఫీ రింబర్స్మెంట్ ఇచ్చి, ఇట్లా ప్రభుత్వమే సాగే పద్ధతి కంటే కూడా వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి వ్యవస్థను సృష్టించాలంటే తప్పకుండా ప్రభుత్వం ఇవో రావాల్సినవి ఐఐటీలు, రావాల్సినవి ఎన్ఐటీలు, రావాల్సినవి బిట్స్ పిలానీలు, రావాల్సినవి ఇవాళ రీసెర్చ్ సెంటర్లు, రావాల్సినవి మనం చూస్తున్న స్టార్టప్లు, స్టాండప్ ఇండియా. మోడీ గారు వచ్చిన తర్వాత జిఎస్టి అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మేమంతా దాంట్లో మెంబర్లం, దేశమంతా తిరిగినాం. మేము ఒక ఆస్ట్రేలియాకి పోయినాం. ఒకరోజు ఒక 1 వీక్ కోసం ఆస్ట్రేలియాకి పోయినాం. పోతే వాళ్ళు అన్న మాట ఏంటంటే, నీ దేశంలో ఎడ్యుకేషన్ చక్కగా లేదు, నీ దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ కూడా లేదు. మా దేశంలో ఇంత ఎడ్యుకేటెడ్ ఉన్న దేశంలో, ఇంత ట్యాక్స్ కట్టే కల్చర్ ఉన్న దేశంలో ఇది అమలు చేస్తే మా దేశంలో మా పార్టీ ఓడిపోయింది. మరి మీ మోడీ గారు ఏం చేయబోతున్నారంటే, మా మోడీ గారి పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ కంటే కూడా పీపుల్ ఓరియంటెడ్ పాలసీ చేయాలని నిర్ణయించుకున్నాడు. నా దేశం బాగుపడాలని చెప్పి కంకణ కట్టుకోండి చెప్పి మేము చెప్పినాం. వాళ్ళు పరిశాన్ అయినరు. వచ్చినాం, 3 సంవత్సరాల తర్వాత రిపోర్ట్ వచ్చింది, అది పార్లమెంట్లో అమలైంది, పెట్టి సక్సెస్ అయింది. ఆనాడు 73,000 కోట్లున్న నెల ఆదాయం చేసి ఇవాళ 2.5 lakh crore రూపీస్. అంటే నాగేంద్ర లాంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఏ సమస్యలు అయితే వారికి దృష్టికి వచ్చినాయో ఇవి పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి. మోడీ గారి ఒక్క నిర్ణయం ఇవ్వాలా, మీకు తెలుసో తెలియదో, ప్రపంచం మొత్తంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు చేసే పెద్ద దేశం, కోట్ల కొద్ది డిజిటల్ ట్రాన్సాక్షన్ దేశం భారతదేశం మాత్రమే. ఇవాళ చిన్న మార్పు ఎంతకు దారితీస్తూ ఇగో నాగేంద్ర గారి ఈ
అనుభవాలు అమలు చేయాల్సింది, ఆ ఫలితాలు అందించాల్సింది ప్రభుత్వాలు కాబట్టి ఇంకా అనేకం ఉన్నాయి. చెప్పాలంటే చాలా ఉంటాయి. 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇవాళ 4వ స్థానానికి రావడమే కాకుండా రేపు 3వ స్థానానికి రావాలనేటువంటి సంకల్పం డెఫినెట్ గా ఈ ప్రపంచం మొత్తంలో యువశక్తి ఇంతకుముందు నాగేంద్ర గారు చెప్పినట్టుగా ఐఐటీలకి కొదవలేదు ఈ దేశంలో, ఐఐఎంలకు కొదవలేదు ఈ దేశంలో. అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి విద్యార్థుల మేధస్సు వికసిస్తే తప్పకుండా ఈ దేశం పుష్పించే ఆస్కారం ఉందని చెప్పి నమ్మేదాంట్లో నేను ఒకటి. ఇంత శాస్త్ర విజ్ఞానం వచ్చినా, ఇన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టినా, ఇంత జీడిపి అని చెప్పుకున్నా, 4వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థ అని చెప్పుకున్నప్పటికీ కూడా ఇవాళకి నా గిరిజన ప్రాంతాల్లో ఉండడానికి గూడు లేని స్థితి ఉంది. ఇవాళకి కనిపెంచిన అమ్మా నాన్నకు అన్నం పెట్టలేని పరిస్థితున్నారు. ఇవాళకి కూడా కనీస సౌకర్యం లేక బిక్కుబిక్కుమంటున్నట్టు ప్రపంచం కూడా ఒకవైపు ఉన్నది. ప్రపంచం రెండుగా విడిపోయింది, ఉన్న వాళ్ళది లేని వాళ్ళది అని చెప్పి. ఇవాళ ఆ గ్యాప్ తగ్గించేటువంటి పాలసీల కోసం మోడీ గారు వెతుకులాడుతూ ఉన్నాడు. తప్పకుండా ఇవాళ అనేక రకాల మేడ్ ఇన్ ఇండియా ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. ఫస్ట్ టైం చూసిన నేను ఒక కేంద్ర ప్రభుత్వమే నేరుగా 4 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి నా యువశక్తిని పనిలో పెట్టాలి, దేశ పురోగమనంలో భాగం పంచుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్న చరిత్ర ఇవాళ మోడీ గారి పాలనలో 2024లో వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఇవాళ బ్యాంకులు అది అందిపుచ్చుకుని చేస్తున్నా డెఫినెట్గా చేస్తాయి. ఇవాళ నాగేంద్ర గారు ఏ గ్రామీణ ప్రాంతాల ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి సమస్యలను ప్రస్తావిస్తుందో ఆ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ముందుకు పోతుంది.